మర్చిపోయినట్టున్నానే. ఎవరమ్మా నువ్వు ఇక్కడున్నావేటి? మాది రాజమండ్రి అండి. జాతరకొచ్చి దారి తప్పాను. అయ్యో 3 మైళ్ళ దూరం వచ్చేసావు. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాలి? పోస్ట్ మ్యాన్ గారింటికి వెళ్ళాలి. రే పాపమ్మ కొడకా, ఏంటి పిన్ని? నువ్వు వెళ్ళేది ఊళ్ళోకేనా? అవును. ఈ పిల్ల దారి తప్పింది, కాస్త ఊళ్ళో వదిలిపెట్టరా. సరే రమ్మను. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నీకేం భయం లేదు, ఆడు బంగారం. ఎల్లమ్మా ఎల్లు. ఏ ఊరండి? రాజమండ్రి అండి. మరిక్కడ ఇది మా వదిన వాళ్ళ ఊరు. జాతర కోసమని ఇక్కడికి వచ్చాము. చదువుతున్నారా? రాజలక్ష్మి కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్. మరి మీరు? నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న ఎద్దు పొడిచి చనిపోయాడు. తర్వాత తిండికేం చేయాలో తెలియక మా అమ్మ నన్ను దొరగారింట్లో పనికి పంపింది. తర్వాత చదువు. మీరు ముందెళ్తుండండి. నీ సొమ్ము నేను తిన్నానా? నా సొమ్ము నువ్వు తిన్నావా? ఏటి గోలా? నీకుంటే నువ్వు తిను, తిరుగు, ఊరేగు. నాకేటినట్టం? అవును సూరిగా, నువ్వేటిక్కడ? తోటకెళ్తున్నానత్త. ఆహా, మరి నువ్వు? నేను ఇంటికి వెళ్తున్నాను తండ్రి. ఆ ముదనట్ట పుల్లమ్మ నోట్లో నోరెట్టి ఆలస్యమైపోనాది. సచ్చినంత పని ఉంది, ఎల్లొస్తానే. అలాగే అత్త. దొంగ ముండ, ఎప్పుడు చూసినా నా మీద దీని కళ్ళన్నీ ముదనట్టమైపోను. ఏ రోజు నాకు బాగా ఏంటి ఆవిడేదో మిమ్మల్ని తిడుతుంది? అయ్యబాబోయ్, అమ్మతోడండి, నన్ను కాదండి. తెలుసులేండి, మా ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకేనండి మిమ్మల్ని ముందెళ్ళమన్నాను. మళ్ళీ అది మన ఇద్దరిని కలిపి చూసింది అనుకోండి, లేనిపోని కథలల్లి మా అమ్మకి చెప్తుంది.